నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ కార్యక్రమంలో ముఖ్యాంతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కళాశాల నందు ఏర్పాటు చేసిన పలు విజ్ఞాన ప్రదర్శనల స్టాల్స్ ను ప్రారంభించి విద్యార్థులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన కాలేజీ యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది automatic plant irrigation రైతు కోసం దీనివల్ల వాటర్ మళ్ళీ చెయ్యి తీరస్తా చెయ్యి పెడతావా ప్రేమ్ యాడ్ వస్తుంది అండి ప్రేమ్ యాడ్ వస్తుంది నియోజకవర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యందు ఎవ్రీ 2 సంవత్సరాలకు జరిపేటువంటి పాలిటెక్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ని ఈరోజు కావలిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది పిల్లల్లో టెక్నికల్ వైపు ఒక ఉత్తేజాన్ని ఏర్పాటు చేయటం, పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలనే కాకుండా దాన్ని ప్రాక్టికాలిటీ రూపంలో వాళ్ళ మైండ్కి ఎక్కే విధంగా, వాటి మీద ఇంట్రెస్ట్ కల్పించే విధంగా, వాళ్ళ టెక్నాలజీ మీద మోపు చూపి మన ప్రయోగాలు పెంచుకునే విధంగా ఈరోజు ఆ విద్యార్థుల్లో నూతన శక్తిని పెంచేందుకు ఈ పాలిటెక్నిక్ కళాశాలన్నింటిలో కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ఇది మంచి కార్యక్రమం, పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక మంచి బాటను వేస్తుందని కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా కావలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సంబంధించిన ప్రిన్సిపాల్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా విద్యార్థుల యొక్క ఔత్సాహాలను పెంచాలి, వాళ్ళకి భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ప్రతిసారి కూడా అన్ని జిల్లాలు కాదు, మా జిల్లాలో పెట్టడం, మా ప్రాంతంలో పెట్టడం వీళ్ళందరూ కూడా చేయటం, వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ముఖ్యంగా కావలి ప్రాంతంలో ఈ పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా ఉద్యోగ రూపకల్పన కూడా ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. భవిష్యత్తులో ఈ పాలిటెక్నిక్ కాలేజీ మన ప్రాంత పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ అందుబాటులో ఉండేటువంటి కాలేజీ. దీన్ని ఎక్కువ మంది పాలిటెక్నిక్ వైపు మొగ్గు చూపాలి, టెక్నికల్ సైడ్ నాలెడ్జ్ని పెంచుకోవాలి. వాళ్ళ జీవితంలో చిన్న వయసులోనే ఉద్యోగాలు పొందుపరించుకునేదానికి, ఉద్యోగాలు తెచ్చుకునేదానికి కూడా ఈ పాలిటెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో ఈ టెక్నికల్ కోర్సులు అనేవి ప్రధానమైన భూమిక పోషించబోతుంది. కాబట్టి మన అందరం కూడా పాలిటెక్నిక్లో పిల్లల్ని చేర్పించేదానికి కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా పేరెంట్స్ని అందరినీ కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.